జగన్మోహన్ రెడ్డి నాటకాలు ఎలా ఉన్నాయంటే కనీసం అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలి అంటారు. ఇప్పుడు అట్లా కూడా లేదు. ఆయన ఇంటి బయట జరిగిన ఘటనకి అది కూడా ఎండుగడ్డి కదా, అంతగానం భగ్గుమనాల్సింది. అక్కడ మండుతుంది మొత్తం పచ్చగడ్డి. అసలు ఎలా జరిగింది ఏంటి అది కూడా ఎంత కామెడీగా అనిపిస్తుంది అంటే చూసే వాళ్ళకి కూడా. ఇప్పుడు ఆయన కంటే సెక్యూరిటీ ఎక్కువ చేయాలంట. ఇప్పుడు సెక్యూరిటీ సరిపోదు, ఇంకెక్కువ నుంచి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఒక డ్రామాటిక్ ప్లే చేయడంలో 5 ఏళ్ళుగా అలవాటు పడిపోయారు అనమాట. ఆయన పిఆర్ టీం కానీ, ఆయన పేటీఎం బ్యాచ్ కానీ, సోషల్ మీడియా కూలీలు కానీ అందరూ కూడా మొత్తానికి జగన్ గారిని ఒక రకంగా ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి జనాల మీద అనే విధంగా అయితే చేస్తున్నారు. అయితే నిన్న ఒక మీటింగ్ అయితే జరిగింది. జగన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు, మాట్లాడారు. నేను మళ్ళీ వస్తా జనంలోకి అని చెప్పిన తర్వాత ఇమీడియట్గా నైట్కి నైట్ ఆయన ఇంటి బయట ఈ కాల్పులు అయితే జరిగినాయి అనమాట. సో ఇది కూడా ఆయన కాంపౌండ్ వాల్ బయట నియర్ బై ఫుట్పాత్ పక్కన ఉండే గడ్డి మీద జరిగింది. సో మరి అంత మంట ఎలా చెలరేగింది? ఎవరన్నా దుండగలు వచ్చి చేయాలంటే వాళ్ళ ఇంటి మీద చేస్తారు కానీ బయట కాంపౌండ్ వాళ్ళు బయట చేస్తారా అని కూడా డౌట్ వస్తుంది. అయితే అదంతా చేసింది కూడా జగన్ రెడ్డి గారే, ఆయన మనుషులే చేశారు అని. అవి కూడా ఏంటంటే ఏదో కొత్తగా ఇంకో కేసు ఏదో ఎవరో సర్వేకి వస్తున్నారంట. సో దాని తాలూకు అగ్రిమెంట్స్ పేపర్లు ఏవైతే ఉన్నాయో వాటిని వేస్ట్ కాపీస్ అన్ని కూడా తీసి కాల్ చేశారంట మొత్తం. అదే కాకుండా మనం ఇది కూడా అనుకోవచ్చు కదా, అంటే ప్రజల్లోకి వచ్చి నేను పాదయాత్ర స్టార్ట్ చేస్తా అని చెప్పిన వెంటనే అయింది అంటే వెళ్లకుండా ఉండడానికి, నా పైన ఇంటి దగ్గరనే దాడులు జరుగుతున్నాయి, నేను ప్రజల్లోకి వెళ్తే. ఇక్కడ ఇన్సైడ్ జరిగింది అయితే ఇది. ఆయన ఏదో ఎవరో వస్తున్నారు ఇప్పుడు ఆ డీటెయిల్స్ కాల్ చేయడానికి అక్కడ చలిమంటలాగా వేశారు. సో దాన్ని ఎలా వాడుకున్నారు అంటే జగన్ గారు బయటకు వస్తారంటే ఆయన ఇంటి పైన అటాక్ చేస్తున్నారు అనే విధంగా ఇటు ప్రచురిస్తున్నారు అనమాట. అది అంతవరకు కూడా అసలు జనం నమ్మే స్థితిలో అయితే లేరు. ఎందుకంటే ఈ పేటీఎం డ్రామాలు ఇవన్నీ 5 ఏళ్ళు చూసి చూసి విసిగిపోయే జనాలు ప్రభుత్వాన్ని మార్చేశారు ఖచ్చితంగా. అండ్ జగన్ రెడ్డి గారికి ఏంటంటే ఓకే తను సీఎం అవ్వాలని కలగన్నాడు, వాళ్ళ తండ్రి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అంతా ఉంది, వచ్చారు. బట్ పదవిలోకి వచ్చిన తర్వాత తన హామీలు కానీ ఏమీ నిలబెట్టుకోలేకపోయాడు, ఒక చేతగాని ముఖ్యమంత్రిగా మిగిలిపోయాడు అనమాట. ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఒక స్టెప్ హెడ్. తన దగ్గర డబ్బులు లేకపోయినా, గవర్నమెంట్ ఇవ్వకపోయినా, ఏదో తన సొంత డబ్బులు జేబులోంచి తీసి రైతులకు ఇవ్వడము, పదవి లేకపోయినా కూడా తను ఎంతో చేసి చూపించారనమాట. సో ఆ ఇది అనేది జగన్మోహన్ రెడ్డి గారిలో లేదు. చేతిలో పదవి ఉన్నా కూడా దాన్ని మిస్యూజ్ చేసుకున్నారు. తనకి ఆ లీడర్షిప్ క్వాలిటీ అనేది లేదు. కానీ పదవి మీద ఆశ ఉంది కానీ లీడర్షిప్ క్వాలిటీ లేనప్పుడు తను ఎంత ప్రయత్నించి జనం యాక్సెప్ట్ చేయరు ఖచ్చితంగా. అదే కాకుండా ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైతే మనం ఫైర్ అయిన ప్లేస్లో వాళ్ళు ఎక్కువసేపు ఆకులతోని ఆర్పేయడానికి ట్రై చేయడము, తర్వాత మీడియా ముందుకు వచ్చి ఫైర్ ఇంజన్ రాలేదు ఇలాంటి ప్రభుత్వం కూడా కాదు. కానీ ఫస్ట్ థింగ్ వాళ్ళు మంటలు వస్తున్నాయి అని తెలిసినప్పుడు వాళ్ళు ప్రిపేర్డ్గా ఉంటారు ఖచ్చితంగా. సో వాళ్ళు చేసుకున్న మంటలే కాబట్టి పెద్ద ఇది కాదేమో అనుకుని వాళ్ళు పెద్ద పెద్ద కనీసం ఇంట్లో బకెట్స్ కూడా ఉండవు కదా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో. అంటే మినిమం పెద్ద పెద్ద బకెట్స్, పైప్ వాటర్ పైప్ అయినా ఉంటుంది. ఆ గార్డెనర్కి చెప్పించి తను తీసుకొచ్చి కొట్టినా అది ఆరిపోయే మంట, అదేం పెద్ద చలరేగిన మంట ఏం కాదు. దాన్ని వీళ్ళు ఎట్లా అంటే పచ్చికర్రతో ఆకులతో ఆర్పుతున్నారు అనమాట. అది అంతగా విడ్డూరంగా ఉందంటే చూసేవాళ్ళకి నవ్విపోస్తున్నారు. మళ్ళీ వీడియోలు కూడా వాళ్ళ మనుషులే తీసుకుని ఇదంతా మా మీద అటాక్ జరిగిందని ప్రొజెక్ట్ చేసుకోవడం అనేది చాలా కామెడీగా అనిపిస్తుంది అందరికీ కూడా. సో మరి ఇంకనైనా ఇవన్నీ ఆపేసి మీరు కావాలంటే ఇంట్లో కూర్చునైనా వీడియోలు చెబుతాయినా మీరు ఏదో ఒకటి జనాల్ని ఉద్రేకపరచండి. కానీ ఇట్లా బయటకు వస్తానని చెప్పి మళ్ళీ మీరే కాల్చుకొని మీరే మిమ్మల్ని కాల్చారని చెప్పి ఇట్లా అవతల వాళ్ళ మీద తప్పుడుగా ప్రొజెక్ట్ చేయొద్దండి జగన్ రెడ్డి గారు. సో మీరు జనంలోకి వచ్చినా మీకు నష్టం తప్ప మీకు వచ్చే లాభం ఏమీ లేదు. సో ప్రశాంతంగా 4 ఏళ్ళు రెస్ట్ తీసుకోండి. అక్కడ ఇంట్లో కంఫర్ట్గా లేదా బాబు గారికో కళ్యాణ్ బాబుకో చెప్పండి, తీసుకెళ్ళి మీకు ఇంకో 32 నెలలు జైలు అయితే పెడతారు. అక్కడైతే మంచి కంఫర్టబుల్గా ఉంటుంది, మీకు అన్ని సౌకర్యాలు ఉంటాయి కాబట్టి.